పామరుగడ్డ వైసీపీ అడ్డా అన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కైలా అనిల్ కుమార్. గత 5 ఏళ్లలో పామరులో అభివృద్ధి చేసి చూపానన్నారు. 50 ప్రజల దగ్గరికి తనను చేర్చాయని తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు లబ్ధి చేకూర్చి వైసీపీ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నాయంటున్న కైలా అనిల్ కుమార్తో మా అమరావతి జీ న్యూస్ ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. సమీపిస్తున్న వేళ ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అలాగే ఆ పామూరు నియోజకవర్గానికి సంబంధించి ఎస్సీ కాన్స్టిట్యూషన్ ఇక్కడికి సంబంధించి ప్రధానంగా అనిల్ వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే టీడీపీ అభ్యర్థి రాజకీయంగా వైసీపీ హయాంలో 5 సంవత్సరాలు అభివృద్ధి జరగలేదని అంటున్నారు. ఎన్నికలలో ప్రజల్లో కూడా వెళ్తుంటే బలంగా తమ వైపే ప్రజలు ఉన్నారంటున్నారు. అయితే దీనికి సంబంధించి అధికార పార్టీ ఎమ్మెల్యే గత ఎన్నికల్లో 30,000 మెజార్టీతో భారీగా గెలుపొందారు. ఆ ప్రస్తుతానికి ఇప్పుడు ఆ మిట్ట మధ్యాహ్నం భారీ ఎండల్లో కూడా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. ప్రచారం కోసం ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు అంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి ఆశయ సాధన కోసం ఆయన నిత్యం ఎన్నో కష్టాలు పడి పాదయాత్రలు చేసి ప్రజల యొక్క పరిస్థితులన్నీ కూడా అవగాహన చేసుకుని ఆయన ఒక కంక్లూజన్కి వచ్చాడు. నేను మంచి పరిపాలన అందిస్తానని చెప్పి మా వాళ్ళకి చెప్పారు. మీరందరూ కూడా అవకాశం ఇస్తారు. అలాగే మంచి అవకాశం ఇచ్చారు. 151 సీట్లు ఇచ్చారు. దాని మీద ఆయన ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాలన్నీ దీనిలో కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైతే ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావాలి అనేదే ఒక కాన్సెప్ట్. దానిలో భాగంగా గ్రామ స్థాయిలో పరిపాలన తీసుకొచ్చి గ్రామాల్లో ఒక సచివాలయ వ్యవస్థని, రైతు భరోసా వ్యవస్థని, వెల్నెస్ సెంటర్, ఈ 3 కూడా ఒక గ్రామంలో ఉండాలి. ప్రజల అవసరాలు తీర్చాలి. అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు పరిస్థితులు కూడా తీర్చాలి. డైలీ వాళ్ళకి కావాల్సినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి సలహాలు, సూచనలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి విత్తనాలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎరువులు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలి అని ఒక సంకల్పంతో ఈరోజు గ్రామ స్థాయిలో పరిపాలన జరుగుతూ ఉంది. దానికి ఒక సచివాలయ వ్యవస్థలో 11 మంది ఉద్యోగస్తులు, దానికి అనుబంధంగా వాలంటీర్స్. నేను ఇదంతా ఎందుకు చెప్తానున్నానంటే అభివృద్ధి అని మీరు అంటున్నారు. అభివృద్ధి అంటే ఒకరో ఇద్దరో అయ్యే అభివృద్ధి గురించి జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవాలి. ఈ సిస్టంలో ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకురావాలి అనే ఒక తాపత్రయం జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారు. ఈరోజు జగనన్న అమ్మఒడి తీసుకొచ్చారు. స్కూల్స్ అన్నీ బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ అవుతా ఉన్నాయి. ఒక ఊరుంటే ఆ ఊర్లో 2 కోట్ల రూపాయలు పెట్టి స్కూల్స్ బాగు చేశారు. ఎప్పుడన్నా చరిత్రలో ఎప్పుడన్నా ఉందా? మనందరం కూడా చదువుకున్నాం. ఏదైనా ఒక స్కూల్కి ఫండ్ 1 లక్ష 2 లక్షలు రావడం చాలా గొప్ప విషయం. అలాంటి పరిస్థితుల్లో స్కూల్స్ అన్నీ కూడా మార్చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. వైద్య వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకురాకపోతే ఈరోజు పేదవాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించారు. అదేవిధంగా రైతుల దగ్గరికి వస్తాం. రైతు భరోసా కేంద్రాలను గ్రామాల్లో ఎందుకు ఏర్పాటు చేశారంటే రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో ఉంటే రైతుకు ఎటువంటి పంట వేసుకోవాలి, ఎటువంటి విత్తనాలు గవర్నమెంట్, అదేవిధంగా రైతుకి సంబంధించిన భూసార పరీక్షలు చేయడం ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ డెవలప్ అయింది. ఈరోజు మీరు అడగొచ్చు, ఏం సార్ మొత్తం సిస్టమ్ అంతా స్ట్రీమ్ లైన్స్ అయిపోయిందా అని. అవుతా ఉంది. ఒక రోజుకి ఒక సంవత్సరానికి వచ్చిన సమస్యలు మళ్ళీ రాకుండా, మళ్ళీ ప్యాడీ పర్చేసింగ్లో వరుసనే 3 సంవత్సరాలు కొన్ని సమస్యలు వచ్చినాయి. అవన్నీ ఓవర్కమ్ అవుతూ అల్టిమేట్గా రైతుకి మద్దతు ధర అందించాలనేది మా ఆలోచన. ఓకే, అభివృద్ధి అంటే ఈరోజు గ్రామాల్లో 3 భవనాలు కట్టారు. 3 భవనాలు అంటే 1,30,00,000 రూపాయలు. అంటే ఒక్కొక్క గ్రామంలో సామాజిక ఆస్తులు రాబోయే 30 సంవత్సరాలకి 1,50,00,000 కోట్ల ఆస్తులు ప్రతి గ్రామానికి ఇచ్చారు, ప్రభుత్వం ఇచ్చింది. అట్లాగే ఈరోజు హాస్పిటల్స్ అన్నీ కూడా స్ట్రెంథెన్ చేస్తూ ఉన్నారు. అన్నీ కూడా ఈరోజు రోడ్స్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రోడ్స్ అన్నీ కూడా మేము గడప గడపకి కార్యక్రమంకి వెళ్ళి ఆ కార్యక్రమంలో ఉన్నటువంటి సమస్యలు మేము ఏదైనా సిఫార్సు చేస్తే వెంటనే ఒక 20 lakhs రూపీస్ వాళ్ళు శాంక్షన్ చేసే విధంగా ఇచ్చారు. నేను ప్రతి ఇంటికి కూడా వెళ్ళాను. దాదాపుగా 90% వెళ్ళి ఉంటాను, ఒక 10% మిస్ అయి ఉంటాను. వీళ్ళకి ఇక్కడ ప్రజల పరిస్థితులు, ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగానే మేము పరిపాలన చేయడానికి సిఫార్సు చేస్తాం. అభివృద్ధి అంటే ఒక రోడ్డో కాదు, ఇంకొక రకంగా
మాట్లాడుతూ ఉన్నారు బయట. అభివృద్ధి అంటే గ్రామాల్లో చూస్తే ఆ సచివాలయ భవనాలు చూస్తే అర్థమవుతుంది, స్కూల్స్ చూస్తే అర్థమవుతుంది, అదేవిధంగా రోడ్స్ చూస్తే అర్థమవుతుంది. మా కాన్స్టిట్యున్సీలో ఇప్పటివరకు 50-60% రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. డెఫినెట్గా నేను మా పామరు ప్రజలకు కానీ మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ మీ ద్వారా నేను చెప్పేది, ఒక బాధ్యతతో కూడుకున్నటువంటి ఈ బాధ్యతని బాధ్యతతో నిర్వర్తించి 5 సంవత్సరాలు ఇంకేదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ వాటిలన్నిటినీ కూడా చేసే బాధ్యత మాదే. పామూరు నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధిలో తాను చాలా ముందడుగేశానంటున్నారు. అభివృద్ధి నియోజకవర్గ వ్యాప్తంగా తాను చేసిన అభివృద్ధి ప్రజలు తాను గెలిపిస్తానంటున్నారు. ప్రధానంగా ప్యాడీ పంట కానీ ప్రజలకు సంబంధించిన రైతులకు సంబంధించిన చెరువులలో పూడికతీత పనులు కానీ కాలువలు కానీ మౌలిక వసతులు పెద్ద ఎత్తున ప్రజలకు కల్పించానంటున్నారు. నెక్స్ట్ వచ్చే 2024 ఎన్నికలకు సంబంధించి తాను అభ్యర్థిగా నుంచున్నాను. గత ఎన్నికల కంటే ఖచ్చితంగా ఎక్కువ మెజార్టీతో గెలుస్తానని చెప్తున్నారు పామూరు ఎమ్మెల్యే అనిల్. కెమెరా పర్సన్ సాగర్తో నాగేశ్వరరావు.